డాక్టర్ పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి చాలా అడ్డంకులుంటాయి. ఇంతకు ముందుకు చేసుకునే వాళ్ళలాగా ఇప్పుడు చేసుకోలేరు. అదే విధంగా వాళ్ళకి మాటతో పాటు అన్నం తినడం గూడా ఇబ్బందిగా ఉంటుందా? పారాలిసిస్ అనేటువంటిది ఇట్స్ ఎ న్యూరోజెనిక్ కండిషన్ అండి. ఒక్కసారి ఏంటి అనంటే గనక మనకి ఏదైనా గాని ఆహ్, క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అనేటువంటి ఒక ఏదైతే హ్మ్. కంపారిజన్ ఉంటుందో అట్ హ్మ్. ద సేమ్ వేలో హ్మ్. కూడా హ్మ్. మనకి పారాలిసిస్ ముంగట, పారాలిసిస్ తర్వాత అనేటువంటి ఒక కంపారిజన్ అయితే మనం తీసుకురావడంలో ఎలాంటి అసమంజసం లేదన్నట్టు. ఎందుకు అనంటే పారాలిసిస్ తర్వాత జీవితం అనేటువంటిది క్వైట్ డిఫరెంట్‌గా యెస్. ఉంటుందన్నట్టు. పగవాళ్ళకి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికీ రాకూడదు. హ్మ్. ఎందుకు అనంటే, హ్మ్. పక్షవాతం వచ్చిన తర్వాత మనిషి నడవడంలో కానివ్వండి, మాట పడిపోవడంలో కానివ్వండి, అలాగే తినడంలో కానివ్వండి, మొదలైనటువంటి సమస్యలొస్తా ఉంటాయన్నట్టు. హ్మ్. ఆల్ స్ట్రోక్స్‌లో హ్మ్. తినడము, మాట్లాడడము, నడవడం అనేటువంటిది సర్వసాధారణంగా వచ్చే సింప్టమ్స్. అందుకనే స్ట్రోకొచ్చినప్పుడు ఫాస్ట్‌గా రెస్పాన్స్ అవ్వండి అన్నట్టు ఒక స్లోగన్ ఉంటుంది. ఆ హుహు. ఫాస్ట్‌లో హుహు. హ్మ్. స్పీచ్, స్వాలోయింగ్ అనేటువంటిది ఇట్స్ ఎ మేజర్ సింప్టమ్ యెస్. అన్నట్టు. ఎప్పుడైతే మనిషి యెస్. యొక్క యెస్. మాట తడబడతా ఉంది, అలాగే మింగేటప్పుడు, తినేటప్పుడు అన్నటువంటి కండిషన్స్‌లో కంపల్సరీ న్యూరలాజికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనుకునే దానికి అవకాశం ఉంటుంది.